వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 News. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు దర్శనం ఇచ్చారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము 4 గంటల నుండి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్వామివారిని మద్ది ఆలయం కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు దర్శనం చేసుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం కదా మెయిన్ ఇదే వస్తుంది. అదే అన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈరోజు ఆలయంలో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ప్రాతకాలం నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శోభకృతనామ సంవత్సరంలో వచ్చే ఈ ముక్కోటి మనకి చాలా విశేషమైన పర్వదినంగా భావించబడుతుంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన శనివారము మరియు గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన రోజు గీతా జయంతి. అదేవిధంగా ముక్కోటి దేవతలను కూడా ఆ వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన రోజు. ఇలాంటి 3 విశేషాలు కూడా కలిసిన ఈ వైకుంఠ ఏకాదశి నాడు మన పారిజాతగిరి ఆలయంలో కూడా బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు రంగనాథుని యొక్క అలంకారంలో మనకి దర్శనమివ్వడం జరిగింది. విశేష సంఖ్యలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.